శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అదేవిధంగా సింహరాశి వారికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది గురుగారు? సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీరికి అష్టమ శని నడుస్తుంది. అయితే ఒకటే చెప్తాను, నేను అష్టమ శని, ఇల్నాడు శని, అర్ధాష్టమ శని అనగానే భయపడిపోవడం కాదు. దాని రీజన్ ఏమిస్తుంది అంటే నిందలు పడడం, కొంచెం ఆలస్యం అవ్వడం. అంటే నిందపడేటువంటి సిచ్యువేషన్ మీరు రాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఆలస్యం అవుతున్నాయి అంటే ముందుగానే మనం కొంచెం ముందుగా బయలుదేరడం చేస్తూ ఉండాలి. ఇవి ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకే, మరి ఎవరికైనా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇల్నాడు శని నడిచేటప్పుడు ఒకటే చెప్తాను నేను, బద్దకించకండి, పోస్ట్పోన్ చేయకండి. అనారోగ్యంగా ఉంటే వేరే విషయం, కానీ మధ్యాహ్నం పూట నిద్రపోవడాలు ఇట్లాంటివి ఎక్కువగా చేయకండి అనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, వీరికి సింహం వారికి లగ్నంలో కేతు వస్తున్నందుకు, కుజుడు కూడా లగ్నంలోకి వస్తున్నందుకు కొంచెం ల్యాండ్ రిలేటెడ్ మూలంగా ఏదైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ఎవరికైనా ఇవ్వడము తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత జాగ్రత్త కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇది క్లియర్. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ ఈ కుజుడు కేతు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో కొంత స్పిరిచువల్గా వెళ్తారని చెప్పాం కదా. కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు సింహ లగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ కుజుడు కేతు వచ్చి లగ్నంలో సంచరిస్తున్నారు. అది కొంత పిశాచి యోగంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కొంచెం బ్లడ్ తక్కువగా ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఫైనాన్షియల్గా చాలా బాగుంది వీరికి, ఎందుకంటే రెండవ అధిపతి లాభస్థానంలో గురువుతో ఉన్నాడు. సో ఇట్స్ గుడ్. అది కూడా పర్టికులర్గా వీళ్ళకి ఫైనాన్స్ అనేది కొంత బిజినెస్ పరంగా కూడా కలిసి వచ్చేటువంటి యోగం చూపిస్తుంది. కాకపోతే లగ్నంలో కుజకేతువులు ఉన్నందుకు కొన్ని విషయాల్లో స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడో దగ్గర ఆగిపోవడం, అబ్బాయి ఏమిటి వెళ్తే వెహికల్ మీద వెళ్తే ఎక్కడో స్ట్రక్ అవ్వడం, ఎక్కడికో వెళ్ళి అక్కడేదో కొంచెం వాతావరణం బాగాలేదని అక్కడ ఉండిపోవడం, ఇట్లాంటి మధ్యలో ఆగిపోవడాలు జరుగుతుంటాయి. అది చూసుకోవాలి. జాబ్ అండ్ ప్రమోషన్ రీత్యా ఎలా ఉంది గురుగారు? జాబ్ అండ్ ప్రమోషన్ రీత్యా చూసుకుంటే వేరే ప్రాంతాలకు మారడం ద్వారా కొంతవరకు జాబ్స్ అండ్ ప్రమోషన్స్ జరుగుతాయనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అందులో ముఖ్యంగా సింహం వారికి ప్రమోషన్స్ ఇచ్చేటువంటి కారకుడు రవి ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో గురువుతో కలుస్తున్నాడు. సో వీళ్ళు ఈ 14వ తేదీ తర్వాత మొత్తం మీద ఈ జూన్ జూలై మాసాల్లో కొంచెం ప్రమోషన్స్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఆరోగ్య రీత్యా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యరీత్యా కనుక చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా కొంచెం బ్యాక్ పెయిన్స్ రావడం, నర్వ్స్ లాగడం ఇట్లాంటివి కొంచెం ఉంటాయి, నొప్పితో కూడుకున్నటువంటివి. ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో అది కొంతవరకు మీకు పెయిన్స్ని ఇస్తూ ఉంటాడు. దాంతోపాటు షష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో అష్టమంలో కూర్చున్నాడు. సో షష్టమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా ఉండే పెయిన్స్ ఇలాంటివి కొంచెం ఉంటుంటాయి. ఈ సమయంలో నూనెను దానంగా ఇవ్వడం, ఆయిల్స్ని ఏదైనా శివాలయంలో దానంగా ఇవ్వడము, కాస్త కుంకుమ అమ్మవారి ఆలయాల్లో ఇవ్వడం అనేటువంటిది ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చూసుకుంటాం. వ్యాపార రీత్యా వీరికి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాస్త ప్రమోషన్స్, దూర ప్రాంతాలకు వెళ్ళడం, షిఫ్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక వ్యాపారంలో చూసుకుంటే లాభస్థానం వ్యాపార లాభాలను సూచిస్తుంది. అక్కడ మీకు గురువు బుధుడు ఎప్పుడైతే ఉన్నాడో వ్యాపార పరంగా ఎక్స్పాన్షన్స్, వ్యాపార పరంగా ఫైనాన్షియల్ గ్రోత్, వ్యాపార పరంగా లాభాలు ఖచ్చితంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా వీరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఒకటేనమ్మా, వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి ఎప్పుడైతే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడో వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఆలస్యం అవుతుంటుంది. అలాంటి వారు కూడా కాస్త కాలభైరవ అష్టకము, దత్తాత్రేయుడి ఆరాధన, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపును ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. ఓకే. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందనేది పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయా. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి
ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు. అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి. ఆ 4లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో Okay. ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాధిపతి 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఓకే. ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుని మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకున్న ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. ఓకే. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్కి, 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. ఓకే. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు, లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ. ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే. అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు మీరు. Decisions. అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా, 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 టైమ్స్ ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. ఓకే. అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని బాధపడడం కరెక్ట్ కాదంటారని. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించి చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, హాబీగా ఏదో చేస్తూ ఉంటారు, అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే. సో అది, లేదా మీకు ఉన్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు. అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్. అతని భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, అది చూసుకోవాలి. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, మీకు రూపాయి వెనక్కి రాదు. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తా అంటే, వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. ఇప్పుడు అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది, 100 టైమ్స్ పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 టైమ్స్ పెరిగినట్టేగా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం, ఆల్మోస్ట్ 7 acres చేంజ్ కొన్నారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 years లో, వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది కొన్నప్పుడు మాత్రం చాలా
సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులన్నీ అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి. లేదు, దిస్ ఈజ్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఓకే. ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ కారకుడు, ఓకే. దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, మ్మ్. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోరు, ఏదో వెళ్ళిపోతారు, అవును. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. మ్మ్. ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, మ్మ్. ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది. అవును. అలా చూసుకోవడానికి గోచారం. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. ఓకే. హైదరాబాద్కి కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, మ్మ్. కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.